శుభములు కలుగు నీకు. ఓహ్ రండి మేడం, మీకోసం ఎదురు చూస్తున్నారు. రండి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చరణ్, కూర్చోండి. హౌ ఆర్ యూ చరణ్? యా, డూయింగ్ గ్రేట్ మేడం. షీఈ్ మై వైఫ్ వారాహి. ఓ వారాహి, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, నైస్ టు మీట్ యూ. మ్యామ్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఆ ప్రాజెక్ట్ టెండర్. ఎస్, మీరు ప్రాజెక్ట్ కోసం ప్రజెంట్ చేసిన ప్రపోజల్ ఫైల్ మొత్తం మా టెక్నికల్ కమిటీ, ఫైనాన్షియల్ టీమ్, స్టేట్ స్క్రీనింగ్ కమిటీ అందరూ పూర్తిగా స్టడీ చేశారు. సో మీ ప్రపోజల్తో పాటు ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అవి కూడా అన్నీ పరిశీలించారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ అందరి ప్రపోజల్స్ కంటే మీ ప్రపోజలే బెటర్గా ఉంది, మచ్ బెటర్గా ఉంది. సో ఆ ప్రాజెక్ట్ మీకే అప్పచెప్పాలని డెసిషన్ తీసుకున్నాం. కంగ్రాచులేషన్స్. యాహూ! థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వారాహి, థ్యాంక్ యూ మేడం. వచ్చేసింది, మనకు వచ్చేసింది ప్రాజెక్ట్, మన చేతికి వచ్చేసింది. నా కళ నిజం అవబోతుంది. యాహూ! అవునండి, చెప్పాను కదా టెండర్ మనకే వస్తుందని. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇట్స్ ఓకే, కూర్చోండి. పర్వాలేదు మిస్టర్ చరణ్, మీ ఎమోషన్ని నేను అర్థం చేసుకున్నాను. కొన్ని విజయాలు చప్పట్లతో సెలబ్రేట్ చేసుకోవడానికి చిన్నవిగా, మనసుకు దగ్గరైన వాళ్ళని హత్తుకునేంత పెద్దవిగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మా నాన్నగారి కాలం మేడం. ఆయన బతికుండగా ఇది సాధించలేకపోయారు. ఇప్పుడు ఇది టెండర్ దశకు వచ్చింది. ఇది నేను సాధించగలను లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ వారాహి మాత్రం మా నాన్న ఆశీర్వాదంతో ఇది మాకే దక్కుతుందని ధైర్యం చెప్తూ వచ్చింది. అందుకే మేడం ఈ ఆనందం ముందు తనతోనే పంచుకున్నాను. చరణ్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. విజయం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ విజయం వచ్చేంత వరకు వెన్నంటి ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ ధైర్యం చెప్పే మనిషి భార్య అవ్వడం నిజంగా చాలా అదృష్టం. గెలిచేది తండ్రు, తమ్ముడు, స్నేహితుడు అయితే మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. అదే గెలుపు భర్తదైతే మనస, వాచ, కర్మన ఆనందంతో శరీరం పులకరించిపోతుంది. ఈ సంతోషం ఆయనది మాత్రమే కాదు మేడం, నాది కూడా. ఆయన వెన్నంటి నిలబడ్డం నా బాధ్యత, ప్రేమతో నిండిన బాధ్యత. మీది బాధ్యత మాత్రమే కాదు వారాహి, భాగస్వామ్యం, అద్భుతమైన కంపానియన్షిప్. మంచి జీవిత భాగస్వామి మన బలహీనతను గుర్తు చేయదు, మన బలాన్ని గుర్తు చేస్తారు. నేను కూడా ఈ స్థాయికి రావడానికి నాకు నా భర్తిచ్చిన ధైర్యమే కారణం. ఓ, చాలామంది మన హోదాని చూస్తారు కానీ దాని వెనక నిలబడ్డ మనిషిని చూడరు. ప్రతి విజయవంతమైన మనిషి వెనక తనని నమ్మిన మనసుంటుంది. మీ ఇద్దరిని చూశాక మా విషయం మళ్ళీ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ మేడం, మీరు నన్ను నమ్ముతున్నారు. నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కాదు మిస్టర్ చరణ్, ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టే బాధ్యత. ఆ బాధ్యతని ఇప్పటి వరకు మీ కలని నెరవేర్చుకున్నంత గొప్పగా నెరవేర్చండి. తప్పకుండా మేడం, నేను మా నాన్నగారి పేరు నిలబెట్టేలా పనిచేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ Thank you, మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వారాహి. వస్తా మేడం. థ్యాంక్ యూ మేడం. మంచిది. చూడ్రా, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినవాడివి కాబట్టే కనీసం నాకు ఒక కొడుకున్నాడని నిన్ను తలుచుకుని సంతోషపడ్డం గాని బాధపడ్డం గాని
చెయ్యలేకపోతున్నాను. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకైనా తన కన్న బిడ్డలు ఏ మూలున్నా బాగుండాలని, సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ కళ్ళ ముందుకు రావాలని కోరుకుంటారు. కానీ నేను నువ్వు చేసిన పనులకి నిన్ను చూడాలంటే కోపం. ఎప్పుడైనా ఒకసారి నా పేగు బంధం నిన్ను చూడాలని కోరుకున్నా నువ్వెక్కడున్నావో తెలీదు. అసలున్నావో పోయావో కూడా తెలీదు. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా ఇది? చెడ్డవాడైన మావయ్య మీద నీకు చాలా కోపం ఉందని మాత్రమే తెలుసు మాకు. కానీ నీకు ఆయన మీద ప్రేమ కూడా ఉందని ఈ రోజే తెలిసింది. ఎంత దుర్మార్గుడైనా వాడు నా కడుపులోనే పెరిగాడు కదమ్మా. అప్పుడు ఎంత ప్రేమతో కడుపు చూసుకుని మురిసిపోయానో ఎలా మర్చిపోగలను? ఆ ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదమ్మా. అందుకే వాడి పుట్టినరోజున ఒక్క రోజైనా వాడి పేరు మీద ఎవరికీ తెలియకుండా పూజ చేయిస్తాను. అమ్మా సునైనా, నాకెందుకో వాడిని ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా. అనిపిస్తే నేనేం చేయను? వాడికి జైలు శిక్ష పడి 20 ఏళ్లు దాటిపోయాయి. ఎప్పుడు ఖచ్చితంగా జైల్లో ఉన్నాడో లేదో తెలీదు. అయితే నేనొక్కసారి ఆ రాజమండ్రి జైలుకెళ్ళి నా కొడుకు అక్కడున్నాడో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడుగా వస్తావా? ఏంటి ఇప్పుడు నేను నీతో కలిసి జైలు దగ్గరికి రావాలా? అది రాజమండ్రికా? నేను రాను. అమ్మా అమ్మా, అలా అనకే. నేను ముసల్దాన్ని అయిపోయాను. ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళలేనే. ఒక్కసారంటే ఒక్కసారి వెళదాన్ తల్లి. పోమమ్మా, నేను రాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా తల్లి కదూ, మా అమ్మ కదూ. నా కొడుకుని చూడాలనుందే. ఒక్కసారి అసలు వాడు బ్రతికున్నాడో లేదో తెలుసుకుంటానే. అమ్మమ్మా, ఒక్కసారి నేనెంతకాలం ఉంటానో నాకు తెలీదు. వాడెలా ఉన్నాడో ఏమైపోయాడో తెలుసుకోకుండా పోతే నా ఆత్మకి కూడా శాంతి ఉండదు. సరే సరే, నువ్వేడవకు. నేనిప్పుడు నిన్ను తీసుకొని రాజమండ్రికి వెళ్ళలేను, కానీ కళ్యాణి అక్క రాగానే నేను అక్క కలిసి ఆ జైలుకి వెళ్తాంలే. అక్కడ మావయ్య గురించి అన్ని వివరాలు తెలుసుకొని. సునైనా, అమ్మో, మీ అమ్మ వచ్చేసింది. ఏంటి నువ్వు జైలుకు వెళ్తావా? అసలు జైలు అనే మాట వింటూనే భయంతో వణికిపోయే నువ్వు జైలుకి వెళ్ళి ఆ విధవ గురించి వివరాలు తెలుసుకుంటావా? నేను ఒక్కదానే కాదమ్మా, ఆ అక్కతో కలిసి అక్కతో కాదు, అందరితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నుంచి నడవటానికే చలి జ్వరం వచ్చేస్తుంది నీకు. ఏపిని, గుళ్ళో జరిగిన గొడవ సరిపోలేదా? నువ్వు ఆ విధవ గురించి ఇంటికొచ్చి కూడా ఆలోచించాలా? అది కాదమ్మా. వద్దు పిన్ని, మళ్ళీ ఇంకొక్కసారి నువ్వు సూర్య గురించి మాట్లాడినా, వాడి పేరెత్తినా నేను ఊరుకోను. నీకు వాడి మీద మళ్ళీ వాత్సల్యం పుడితే దాన్ని చంపేసుకో. లేదంటే
నేను చచ్చిపోయాననుకో. ఆ, కృష్ణమ్మ, సార్ టీ. అక్కడ పెట్టు. సార్ ప్రేమతో ఇస్తే పట్టుకోవాలి సార్, పక్కన పెట్టకూడదు, ఇలా అవమానించకూడదు. నేను అవమానంగా ఫీల్ అవుతుంటే మధ్యలో నీ అవమానం ఏంటి? ఏమైంది సార్? ఫైట్ చేసింది ఆవిడే, నాతో 2 పంచులు కొట్టించింది ఆవిడే, కానీ లాస్ట్లో నన్ను హీరోని చేసింది ఆవిడే. అది ప్రమోషనా పాపమా? సార్ మీదెంత గొప్ప మనసు సార్. మీకొచ్చిన పేరుని పాపం అనుకుంటున్నారా? కాదు సార్, అదృష్టం. ఫైట్ అంతా ఆవిడ చేసింది అనుకుంటున్నారు, కానీ అన్ని దెబ్బలు ఆవిడ కొట్టిన పడ్డారా? చివర్లో మీరు కొట్టిన ఆ ఒక్కో దెబ్బకి ఒక్కొక్కడు పడిపోయాడు సార్. అది సార్ హీరోయిజం అంటే. ఫైట్ అంతా ఆవిడ చేసి చివర్లో 2 పంచులకి నా చెయ్యి కాలు వాడుకుంటే నేనెలా హీరో అవుతాను? అదంతే సార్, హీరోలకి ఫైట్లు డూపులు చేస్తారు, చప్పట్లు మాత్రం హీరోలకే పడతాయి. అది సినిమా రూల్ సార్. నాకు మాత్రం నిజం చెప్పాలనిపిస్తోంది. చెప్పండి సార్, నేను కూడా కోర్టులో హీరో డూప్ చేతిలో పట్టుబడ్డానని చెప్తాను, నాకు డిస్కౌంట్ దొరుకుతుంది. హే నోర్మయ్, లేకపోతే ఇంకొన్ని రోజులు నిన్ను సెల్లో ఉంచాల్సి వస్తుంది. కానీ నిజం బయటపడుతుంది కదా సార్. ఆ ఫైట్ మీరు చేయలేదని చూసిన వాళ్ళు చెప్పుకోరా? బా ఏం కాదు, ఫైట్ మా సారే చేశారని అక్కడంతా చెప్పుకున్నారు. అది పోలీసుల మీద ఉన్న భయం చెప్పించింది. రేయ్, నువ్వు సైకిల్ దొంగ సైకాలజిస్టువా? నన్ను ఇంకా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తావేంట్రా? సార్ మీరు చేసింది డ్యూటీ సార్, దానికి గిల్టీ ఎందుకు? ఈ గెలుపు నాది అని చెప్పుకోలేను కనుకో. హీరోలు ఎప్పుడూ తమ గురించి గొప్పలు చెప్పుకోరు సార్. చెప్పుకోవడానికి ఏముండదేమో. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పుకోలేని చోట కొడతాను రే. అంతే సార్, దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారు, నిజం మాట్లాడితే పోలీసుల కోపం వస్తుంది. ఈ రెండిట్లో ఏది పెద్ద నేరమో అర్థం కావట్లేదు. కనుక వీడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ముందు వీడి సెల్ మార్చేసి ఇంకో సెల్లో పడేయండి. సార్, నేను సెల్ మారితే నిజం మారిపోదు సార్. అబ్బా సార్ వాడి మాటలు పట్టించుకోకండి సార్, మీరు నా హీరో అంతే. సార్ కొంచెం వేడివేడిగా టీ తీసుకురమ్మంటారా? నేనే ఒక టెన్షన్లో ఉంటే వేడివేడిగా టీ తెచ్చిస్తుందంట. అమ్మయ్యా, లైట్ వేసే ఉంది. పొట్టిది పడుకుంది, మరి దీని ఫోన్ ఎక్కడుంది? నిన్న వీడియో డిలీట్ చేయకుండా లక్ష్మి అడ్డుపడింది, అందుకే పగలు కుదరట్లేదని మిడ్-నైట్ ఈ మిడిగుడ్లది మత్తుగా పడుకున్నాక ఈ మహాయజ్ఞం పూర్తి చేయాలని సంకల్పించుకున్నాను. ఫోన్ ఎక్కడ పెట్టింది? సే పొట్టి, నేను ఫోన్ తీసేసుకుంటానని చేతిలోనే పెట్టుకున్నావా? నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసే.
ఫోన్ దొరికేసింది. అమ్మో చీకటి. సార్ రమ్మని కాల్ చేశారు. ఆయన ఏదో పడలేక ఫోన్ చేశారని మీరు ఎగేసుకుంటూ వచ్చేయడమేనా? కొంచెమైనా ఆ మనిషికి విశ్రాంతి తీసుకునే టైం ఇవ్వరా? కనకం అలా అరవకు. నాకు పనిలే కావండి రమ్మనలేదు, పని మీదే రమ్మన్నాను. టీ తీసుకోండి. కూర్చోండి. ఏంటి సార్ పని? నాలో ఉన్న గిల్ట్ ఫీల్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? అదే మీకు సాయం చేద్దామని. నాకు సాయం చేయడం ఏంటి? ఆ బంగారం దొంగతనం కేసులో ఇన్వెస్టిగేషన్లో మీకు సాయం చేద్దామని. హలో సార్, ఆ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తూ నా హెల్ప్ తీసుకోవాలి. అదే అందుకే తీవ్రంగా ఆలోచిస్తున్నాను. పైకి ఆలోచిస్తున్నట్టే ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏమండి, మీరు ఆ రౌడీలను పట్టుకుని నాకు పేరు తెచ్చిపెట్టారు కదా, అందుకే ఆ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఇది మీ డ్యూటీ సార్. అదే చేస్తామండి. ప్లాన్ ఏంటో చెప్పండి. అంటే మీరేం ఆలోచించలేదా? ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఇంకా ఏమి రాలే. ఓకే, నేను ఒక ఐడియా చెప్తాను. చెప్పండి. ఏం చేస్తున్నారు? పాయింట్ మిస్ అవ్వకూడదని. దొంగల్ని వెతకడం మొదలు పెడితే మనకి చాలా రోజులు టైం పట్టొచ్చు. అందుకే వాళ్లే మన దగ్గరకు వచ్చేలా చేద్దాం. వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారండి? వస్తే అరెస్ట్ చేస్తామని తెలియదేంటి వాళ్ళకి? వాళ్ళని అరెస్ట్ చేస్తారని తెలిస్తే రారు, కానీ ఎరవేస్తే వస్తారుగా. ఏమండి, మీకు చేపలు తినాలని ఉంటే నాకు చెప్పండి, నేను తెప్పిస్తాను. అంతేగాని ఎరవేసి దొంగల్ని పిలిపించి వాళ్ళతో చేపలు పట్టించాలా? చెప్పండి. సార్, నేను అందుకే చెప్తున్నాను, మీరేదైనా ఐడియా చెప్పండి, కానీ ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళ దగ్గర మీరు ఐడియాలు తీసుకోకండి. సార్, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సార్, మనం వేసే గ్యాలం పేరు ఆశ. గ్యాలానికి కూడా పేరు పెడుతున్నారు ఈ మధ్య. సార్, మనం దొంగలకి ఆశ చూపిస్తాం అంటున్నాను. ఓహో, మనం వాళ్ళు ఆశపడే బంగారాన్ని వాళ్ళ కళ్ళ ముందే పెడతాం. ఆశ మనిషిని ఆలోచించనివ్వదు. దాంతో వాళ్ళు ఆ వస్తువులు తీసుకోవడానికి వస్తారు, మనకి దొరికిపోతారు. అదే ఎర. వావ్, ప్లాన్ చాలా బాగుంది. కానీ ఆ బంగారం వేసుకునే ఎరెవరు?
మీరేం చేస్తారో నాకు తెలీదు. కళ్యాణికి సునైనకి ఇద్దరికి శిక్ష పడాల్సిందే. శిక్ష అంటే ఏదో 2-3 నెలలు జైలు శిక్ష కాదమ్మా. కనీసం 7 ఏళ్ళు లేదంటే లైఫ్ టైం వాళ్ళు జైల్లోనే ఉండాలి. లైఫ్ అంటే ఏ డౌట్ పడుతున్నారు? అంటే శిక్ష వేయించలేరా? అవతల జ్యోతి లాయర్ ఉందని భయపడుతున్నారా? అంటే మేడం, మీ వల్ల కాదంటే చెప్పండి, ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపిస్తాను. మీ లాయర్ని ఎక్కడి నుంచి పిలిపించినా ఇక్కడ సిచ్యుయేషన్స్ మారవు. కావాల్సింది స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే క్రియేట్ చేయండి. ప్రణయ్ ఎలా చనిపోయాడు? తల మీద ఏదో రాడ్డుతో కొట్టడం వల్ల. ఆ రాడ్ ఎక్కడుంది? పోలీసులకు నిన్న రాత్రే దొరికింది. ఈరోజు దాన్ని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్కి పంపిస్తున్నారు. అక్కడున్న ఎవరో ఒక కింద ఉద్యోగికి కొద్దిగా డబ్బు ఇవ్వండి. ఆ రాడ్ని తీసుకోండి. ఇప్పుడు అరుంధతి గారు, రామకృష్ణ గారు ఎవరో ఒకరు గెలవాలంటే కృష్ణమ్మ ఓటు తప్పనిసరి. అదిగో కృష్ణమ్మ వచ్చేసింది. నీ ఒక్క ఓటే మన గుడికి చైర్మన్ ఎవరవ్వాలో నిర్ణయిస్తుంది. చెప్పమ్మా, ఎవరికి వేస్తున్నావు నీ ఓటు?